హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే ఉదయం 11 గంటలకు లేచిన రవి రాత్రి తాగింది గాక తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకొని చుట్టూ చూసి మత్తు వదిలిపోయింది. రాత్రి తనకి మొదటి రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు కానీ తనకి అనుకు మధ్య ఏం జరగలేదు అని మాత్రం అర్థమైంది. రూమ్లో మొత్తం వెతికాడు. అను ఎక్కడ కనిపించకపోవటంతో తను బయటే ఉందని అర్థమయ్యి ఇప్పుడు తమ మధ్య ఏం జరగలేదు అని తల్లికి తెలిస్తే ఏం చేస్తుందని భయంగా అనుకుంటూ ఫ్రెష్ అయి బయటికి వెళ్ళాడు. హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న శారద సుకన్యలను చూడగానే వాళ్ళకింకా విషయం తెలియలేదు అని అర్థమై ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. హాల్లోకి వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్న రవిని చూసి చిన్నగా నవ్వి, ఇదిగో అమ్మాయి కాఫీ తీసుకురా అని కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తున్న అనుకు చెప్పి ముగ్గురు టీవీ చూడ్డంలో బిజీ అయిపోయారు. సరే అత్తయ్య అని కాఫీ తీసుకువస్తున్నాం. అను హాల్లో ఉన్న రవిని చూడగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోయింది. ఏంటమ్మాయి అక్కడ నిలబడిపోయావు, రా వచ్చి కాఫీ ఇవ్వు అని అన్న శారద మాటలకు తేరుకొని భయంతో కంగారుగా రవి కాఫీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అను వెళ్లే వరకు తన్నే చూపులతో తడిమేస్తున్న రవి ఫోన్ కాల్తో తేరుకొని ఫోన్ ఎత్తి మాట్లాడాక శారదతో, అమ్మా నాకు వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయింది, రేపు జాయిన్ అవ్వాలట, అలా అయితే మనం ఇప్పుడే బయలుదేరాలి అని అన్న రవిని చూసి, అయ్యో అదేంట్రా ఇప్పటికిప్పుడు బయలుదేరాలంటే ఎలా, పైగా ఇవాళ సాయంత్రం నువ్వు నీ పెళ్ళాం కలిసి మీ అత్తింటికి వెళ్ళాలి, మరి ఎలా అని అంటున్న శారదని చూస్తూ, అదంతా కుదరదుమా, రేపు జాయిన్ అవ్వకపోతే కష్టం, అందుకే ఇప్పుడే వెళ్ళాలి, నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి అందరూ బయలుదేరండి, నాకు బయట చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు రవి. ఇదిగో అమ్మాయి వినపడిందా, మీ ఆయనకి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళి బట్టలు సర్దుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వచ్చిన అను బెడ్పై కూర్చొని మోకాళ్లపై తల పెట్టుకుని బాధగా కూర్చుంది. ఎందుకు అందరికీ దూరం అయిపోతున్నట్టు అనిపించింది. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు కానీ శారద పిలుపుకి తేరుకొని గబాగబా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకొని బయటకు వచ్చింది. ఈలోపు బయటికి వెళ్ళిన రవి కూడా ఇంటికి వచ్చి, అమ్మ మధ్యాహ్నం 2 గంటలకి ట్రైన్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అను అక్కడే నిలబడ్డం చూసిన శారద లోపలికి వెళ్ళి వాడికేం కావాలో చూడు, వెళ్ళు అనగానే కంగారుగా సరే అని చెప్పి భయంగా లోపలికి వెళ్ళింది. అప్పటికే రవి వాష్రూంలో ఉండడం చూసి సైలెంట్గా ఒక పక్కన నించుండిపోయింది. బయటికి వచ్చిన రవి అరుణు చూసి తన దగ్గరికి వచ్చి కింద నుంచి పై వరకు చూస్తూ చిలక పచ్చ రంగు చీరలో ఉన్న అనుని అదోలా చూస్తూ, రెడీ అయిపోయావా అని అడిగాడు, చూపుని ఏమాత్రం మార్చకుండా. కనీసం అతని వైపు చూడకుండా రెడీ అయిపోయాను అన్నట్టు తల ఊపిందాను. అనుని కామంగా చూస్తూ, ఇప్పుడు వదిలేశాను కానీ వైజాగ్ వెళ్ళాక నిన్నస్సలు వదలను అని గుండె మీద చెయ్యి వేసుకుని నిమురుతూ మనసులో అనుకున్నాడు. తర్వాత అందరూ రాత్రికల్లా వైజాగ్ చేరుకున్నారు. అక్కడ రవికి తెలిసిన ఫ్రెండ్స్ ఇంట్లో ఆ రాత్రికి ఉన్నారు. తర్వాత జాబ్లో జాయిన్ అవ్వటం, కొత్త ఇల్లు తీసుకోవటం ఇవన్నీ జరిగేసరికి 10 రోజులు పట్టింది. కానను వాళ్ళ అమ్మ నాన్న మాత్రం కనీసం పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వైజాగ్ వెళ్తున్నట్టు శారద చెప్తే సరే అని అన్నారే తప్పించి తనతో ఒక ముక్క కూడా మాట్లాడలేదు. అనుకు మనసంతా చాలా బాధగా అయిపోయింది. ఒంటరిని అయిపోయినట్టు అనిపించింది. కానీ బయటపడకుండా ధైర్యంగా ఉన్నట్టు ఉంది. కొత్త ఇంట్లో దిగిన తర్వాత అందరూ ఉన్నప్పుడు ధైర్యంగానే ఉన్నా రాత్రిళ్ళప్పుడు మాత్రం చాలా భయంగా అనిపించి పడుకోకుండా ఉండేది. ఎక్కడ రవి తన్ని బలవంతం చేస్తాడేమో అని. కానీ రవి మాత్రం తనతో ఒక మనిషి ఉంది అని కూడా లేకుండా రూమ్కి రావటం, బెడ్పై పడుకోవటం, ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళటం, ఇలా ఉండటంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఏదో మూల భయం మాత్రం ఉండిపోయింది. ఇలా 3 నెలలు గడిచిపోయింది. ఒకరోజు అనుకోకుండా శారద, ప్రభాకర్, సుకన్య అందరూ
తీర్థయాత్రలకి వెళ్దామని నిర్ణయించుకొని అను రవితో రావడానికి 10 రోజులు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే అను గుండెల్లో దడ మొదలైంది. రవి ఏమైనా చేస్తాడేమో అని భయం ఉన్నా ఇంట్లో అందరూ ఉంటారు కదా అని ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. రవి తను మాత్రమే ఉండాలి. అతని కామపు చూపులు తట్టుకోవటం అను వల్ల కావటం లేదు. అతన్ని చూస్తేనే మొదటి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి వణికిపోయేది. అలాంటిది ఇప్పుడు తామిద్దరమే ఉండాలి అని తెలిసి గుండెను అరచేతుల్లో పెట్టుకుని కూర్చుంది. అప్పటికే శారద వాళ్ళు వెళ్ళి 5 రోజులైపోయాయి. రవి ఇంట్లో ఉన్నప్పుడు అను కిచెన్లో ఏం పని లేకపోయినా ఏదో పని చేస్తున్నట్టు అక్కడే ఉండిపోయేది. రాత్రి అతను పడుకున్నాక రూమ్కి వచ్చి సోఫాలో పడుకునేది. ఒకరోజు ఉదయం తను కళ్ళు తెరవగానే ఎదురుగా రవి తన మీద చేయి వేస్తూ కనిపించడం చూసి గట్టిగా అరుస్తూ లేచింది. అనుని చూసి ఎందుకంతలా అరుస్తున్నావు? నేను ఇవాళ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, అందుకే నీకు చెబుదామని లేపడానికి వచ్చాను అని అదో రకంగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారు రవి. అతను వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకొని సోఫాలో కూర్చొని గుక్క పెట్టి ఏడ్చేసింది. తన జీవితం ఇలా భయంగా బతకవలసి వస్తుంది అని కల్లో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు ప్రతి క్షణం భయపడుతూనే ఉండవలసి వస్తున్నందుకు చాలా బాధగా అనిపించింది. కాసేపటికి తేరుకొని పనుల్లో పడిపోయింది. సాయంత్రం కాలింగ్ బెల్ సౌండ్కి పడుకొని ఉన్న అను లేచి ఈ టైంలో ఎవరే ఉంటారు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రవి ఉండటంతో కంగారు పడింది. పైగా అతని దగ్గర నుంచి మందు వాసన రావటంతో భయంగా అనిపించి వెంటనే కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది. అను వెళ్లే వైపు చూస్తూ ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా నిన్ను వదలను అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయారు రవి. కిచెన్లో వంట చేస్తున్న అనుని వెనక నుంచి చూస్తూ ఏమున్నావే బాబు, నిన్ను చూసే కొద్దీ నిన్ను సొంతం చేసుకోవాలన్న కోరిక ఇంకా పెరిగిపోతుంది. నీ అందంతో మతి పోగొడుతున్నావు కదే అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ఊరిస్తున్న నడుమును చూసి ఇంకా ఆగలేక గట్టిగా హత్తుకున్నాడు. తన్ని ఎవరో తాకేసరికి భయంతో అరుస్తూ విడిపించుకొని చూడగా రవి కనపడ్డంతో వణికిపోయింది. అతనింకా ముందుకు వస్తుంటే అను పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకోబోయింది. కానీ అంతలోనే రవి ఫాస్ట్గా వచ్చి తలుపుకి కాలు అడ్డం పెట్టి తలుపును తోసి లోపలికి వెళ్ళి తలుపు వేసి గడియ పెట్టేసి అనువైపు చూస్తూ ఇవాళ ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అంటూ బెడ్కి అవతల వైపున ఉన్న అనుని ఒక్క అడుగులో చేరి తన్ని పట్టుకుని మంచం పడేశాడు. అను ఏడుస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతని ముందు తన బలం సరిపోవటం లేదు. మంచం పైనుంచి లేచి పారిపోవడానికి డోర్ వైపు పరిగెడుతూ ఉండగా రవి తన చీరను పట్టుకుని లాగేశాడు. గుండెలకు చేతులను అడ్డం పెట్టుకుని డోర్ వైపు వెళ్తూ ఉండగా రవి ఫాస్ట్గా వచ్చి తన చేతిని పట్టుకొని గట్టిగా లాగి చెంపపై కొట్టగానే ఆ దెబ్బ తట్టుకోలేక కింద పడిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ఏడుస్తూ తల విదిలించి లేవడానికి ప్రయత్నం చేసింది. ఈలోపు రవి తన షర్ట్ని తీసేసి అనుని విసురుగా పైకి లేపి మంచంపై పడేసి తన మీద చేరాడు. ఎక్కడికక్కడ తన చేత్తో తాకుతూ గాయాలు చేస్తూ తనకిష్టం వచ్చింది చేస్తూ తనని వివస్థగా చేసి తన కావాలనుకున్న సొంతం చేసుకున్నాడు. ఏడ్చి ఏడ్చి అరచి అతన్ని వదిలేయమని ప్రాధేయపన్నా అతను వదలకపోగా తన మీద పశువులా పడి తనకిష్టం లేకుండా అతనికి కావాలనుకున్న దక్కించుకున్నాడు. అతని అరాచకానికి తట్టుకోలేక అను స్పృహ పడిపోగా కనీసం తన్ని పట్టించుకోకుండా అతను చెయ్యాలి అనుకున్న చేసి ఎప్పుడో తెల్లారేసరికి తాగిన మత్తు వల్ల పడిపోయాడు. ఆ రాత్రి అతని మగతనానికి బలైపోయింది అను. ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ రాత్రి. ఉదయం స్పృహ తప్పిన అనుకి మెలకు వచ్చి లేవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒళ్ళంతా నొప్పులుగా అనిపించి లేవలేకపోయింది. ఎందుకో తేడాగా అనిపించి తన్ని తాను చూసుకుంది. అంతే,
తన పక్కనే కొంచెం దూరంలో పడుకొని ఉన్న రవిని చూడగానే రాత్రి జరిగింది గుర్తొచ్చి నోటికి చేతిని అడ్డం పెట్టుకుని ఏడుస్తూ మెల్లిగా లేచి తన బట్టల్ని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయి గోడ కానుకొని గట్టిగా ఏడ్చేసింది. తర్వాత కొంతసేపటికి తేరుకుని ఫ్రెష్ అయి బయటకు వచ్చి రవి ఇంకా పడుకుని ఉండటంతో వాళ్ళమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలనుకుని రవి ఫోన్ కోసం వెతుకుతూ ఉంది. అప్పటికే మెలకువగా ఉన్న రవి అనుని చూసి పైకి లేచి, "ఏం వెతుకుతున్నావు బంగారం? దీనికోసమేనా?" అంటూ చేతిలో ఫోన్ చూపిస్తూ అడిగాడు. రవి మాటలకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి రవ్వైపు చూసి భయంగా గోడ కానుకుని నించుండిపోయింది. "ఏంటి, మీ అమ్మకి ఫోన్ చేసి రాత్రి జరిగిందంతా చెప్పేద్దామని? అయినా ఏమని చెప్తావు? నా మొగుడు నన్ను బలవంతం చేశాడని చెప్తావా? మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నీ మొగుడు ఏం చేసినా నోరు మూసుకొని పడు అంటారే కానీ నా దగ్గరికి వచ్చి కనీసం ఎందుకు చేశావు అలా అని కూడా అడగరు. నువ్వెన్ని చెప్పినా వాళ్ళు నా వైపు మాట్లాడతారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. మరి ఇంకేమని చెప్తావు?" అని రవి అంటూ ఉంటే ఆ మాటలకి అనుకి బాధ ఎక్కువైపోయి అలానే కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. అను ఏడుస్తుంటే తన ఎదురుగా కూర్చుని, "చూడు, ఇక్కడ నేను ఏం చేసినా నువ్వు మూసుకొని పడాలి. ఇక్కడ జరిగింది బయట ఎవరికైనా తెలిసిందో నువ్వు చెప్పవులే. ఒకవేళ చెప్పినా పెద్ద ప్రయోజనం ఏముండదు. నువ్వెన్ని చెప్పినా మీ వాళ్ళు నిన్నమ్మరు. ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నా నువ్వు పారిపోయిన మరుక్షణం నువ్వు ఎవరినో ప్రేమించావని వారితో వెళ్ళిపోయావని బయట అందరిని నమ్మిస్తాను. అప్పుడు మీ వాళ్ళ పరువు పోతుందని ఉరేసుకొని చస్తారు. సో ఇదంతా జరగాలని నువ్వు అనుకుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో. లేదంటే కుక్కిన పెన్లా ఇక్కడే నేను చెప్పినట్టు పడుండు. అర్థమైందా? అయ్యే ఉంటుందిలే" అని ఏడుస్తున్న అను బుగ్గపైన చిన్నగా తట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయారు రవి. అతను వెళ్ళిపోయాక అను తలను గోడ కానించి చీరని పిడికిల్లో బిగించి గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అతను చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం. తనిప్పుడు ఏం పని చేసినా అతను చెప్పినట్టు జరుగుతుంది. గుండె పగిలేంత బాధగా ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఏడుస్తూ ఉండిపోయింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన రవి అనుని చూసి, "ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. నువ్వు దీన్ని ఎంత తొందరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది" అని చెప్పి దగ్గరికి వస్తూ, "అయినా మీ అమ్మ వాళ్ళు నీకంత తొందరగా పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేశారో తెలుసా?" అని అడిగి తన వైపే కళ్ళల్లో నీళ్లతో చూస్తున్న అనుని చూసి నవ్వుతూ, "ఆ రోజు మీ స్కూల్లో ఫేర్వెల్ అనుకుంటా. ఆ రాత్రి నిన్ను చీరలో చూశాను. ఆ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూసినప్పటి నుంచి నీ అందం నన్ను పిచ్చోన్ని చేసింది. ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే నీ డీటెయిల్స్ తెలుసుకొని మీ అమ్మ వాళ్ళని కలిసి కట్నం ఏం వద్దు, అమ్మాయినిస్తే చాలు అని చెప్పగానే మీ అమ్మ ఒప్పుకుంది. ఇదిగో ఇలా మన పెళ్లి జరిగింది" అని కన్నింగా నవ్వుతూ అంటున్న రవిని చూడగానే చాలా అసహ్యంగా అనిపించి చీదరింపుగా తలను తిప్పుకుంది అను. అది చూసి, "నువ్వు నన్ను అసహించుకున్నా చేదరించుకున్నా నేను పట్టించుకోను, కానీ నువ్విక్కడే నేను చెప్పింది చేస్తూ బతకాలి. ఎక్స్ట్రాలు చేస్తే మీ వాళ్ళు అని ఉరేసుకున్నట్టు చూపించి చెప్తూ, ఏంటి అర్థమైందా? అని సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం రెడీగా ఉండు, మళ్ళీ మొదలు పెడదాం" అని అను పెదవులని తన వేలుతో తాకుతూ మత్తుగా చెప్తూ ఉంటే అసహ్యంగా చేతి నెట్టేసి అనుని కోపంగా చూసి తన దగ్గరికి లాక్కొని బలవంతంగా పెదవులకు ముద్దు పెట్టి వాటిని గట్టిగా కొరికి అప్పుడు వదిలి, "చెప్పాను కదా, నువ్వేం తొందరగా అలవాటు చేసుకుంటే అంత మంచిదని. లేకపోతే ఇలానే జరుగుతుంది బలవంతంగా" అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక గుండె పగిలేలా ఏడుస్తూ చురవ తప్పి పడిపోయిందను. ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకు మెలకు వచ్చి లేవడానికి ఓపిక లేక అలానే ఉండిపోయింది. జరిగింది తలుచుకుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ రోజు ఇలాంటి నరకాన్ని అనుభవిస్తూ బతకలేదు. అలా అని పారిపోయి
వాళ్ళ తల్లిదండ్రుల చావుకు కారణం కాలేదు. ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధని భరించలేక ఒక నిర్ణయానికి వచ్చి మెల్లిగా ఓపిక చేసుకొని లేచి కబోర్డ్లో ఉన్న మెడిసిన్ బాక్స్ తెచ్చుకుని మంచంపై కూర్చుని పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకుని బాక్స్లో ఉన్న అన్ని టాబ్లెట్స్ వేసుకుని నీళ్లు తాగి అన్ని పక్కన పెట్టేసి మంచంపై వెనక్కి పడిపోయింది. నిన్నటి నుంచి తిండి లేక రాత్రి జరిగిన దారుణానికి ఒంట్లో శక్తి నశించిపోగా ప్రాణం మీద ఆశ కూడా పోయి వేసుకున్న మాత్రల ప్రభావం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉంటే ఎదురుగా ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తూ, కన్నయ్య, నాకు తెలిసి నేను ఏ రోజు ఎవరిని బాధ పెట్టలేదు కన్నయ్య. ఇవి కావాలి, అవి కావాలి అని నిన్ను కోరలేదు. మరి నాకే ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? నేను ఈ నరకాన్ని భరించలేను కన్నయ్య. నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవా ప్లీజ్ అని మనసులో తన కన్నయ్యని వేడుకుంటూ ఎవరో ప్రాణాన్ని చేత్తో లాగుతున్నట్టు అనిపించి కళ్ళు మూతలు పడుతూ ఉంటే అలాగే కళ్ళు మూసుకుని పడుకుండిపోయింది. సాయంత్రం రవి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండేసరికి లైట్ వేసి చూడగా ఉదయం తను వెళ్ళేటప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండేసరికి అనుమానంగా తన రూమ్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ మంచం పైన అడ్డంగా నోటిలో నురగతో పడుకొని అన్ను చూసేసరికి కంగారుగా అను దగ్గరికి వెళ్ళి భయంగా ముక్కు దగ్గర వేలు పెట్టి చిన్నగా ఊపిరి తీసుకోవటం చూసి వెంటనే అనుని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు రవి. ఆ హాస్పిటల్లో తనకు తెలిసిన ఫ్రెండ్ ఉండటంతో తనకి ముందుగానే ఫోన్ చేసి విషయం చెప్పి ఉండటంతో అతను అన్ని ముందుగానే రెడీ చేసుకుని రవి అనుని తీసుకొని రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికి అతను బయటికి వచ్చి రవిని తన క్యాబిన్కి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ఎవర్రా అమ్మాయి అని అడగ్గా, నా భార్య, ఇప్పుడు తనకి ఎలా ఉంది, ఏమైనా జరిగితే ఇదంతా నా మీద పడుతుంది అని భయంగా అంటూ, రే తనకి ఏం కాకుండా ఉండేలా చూడురా అని కంగారుగా అన్న రవి. దానికి అతను, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందిరా, అన్ని రకాల టాబ్లెట్స్ కలిపి మింగేసింది, పైగా తన మీద రేపటం జరిగింది, ఇంకో 10 నిమిషాలు తీసుకురావడం లేట్ అయ్యుంటే బతకడం కష్టం, ఇప్పుడు తను ఓకే బట్ చాలా వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నీ భార్య మీద రేప్ అటెంప్ట్ ఏమిట్రా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి రవి జరిగిందంతా చెప్పటంతో అతను రవి వైపు చూస్తూ, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఇదంతా నీ మీదికి వచ్చేది తెలుసా, నీ లైఫ్ స్పాయిల్ అయి ఉండేది, అయినా ఇలాంటివి చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతమందితో రిలేషన్లో ఉన్నావు, ఇంత కక్కుర్తి ఏంటిరా నీకు అని తిడుతూ ఉంటే రవి అతని వైపు చూసి, ఎంతమంది ఉన్నా దీని కాలిగోటికి సరిపోర్రా, ఎంతమంది అమ్మాయిల్ని చూసినా వాళ్లతో ఒక నైట్ స్పెండ్ చేసి చాలు అనిపించేది, కానీ దీన్ని చూడగానే ఒక్క రాత్రి సరిపోదు, లైఫ్ అంతా కావాలనిపించింది, అందుకే పెళ్లి చేసుకున్నాను, సరే కానీ ఇప్పుడు అది సేఫేనా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగారు రవి. హా, ఇప్పుడు ఓకేనే, కానీ చాలా వీక్గా ఉంది, ఏం చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యి, ఈసారి ఏమైనా అయితే మన చేతుల్లో ఉండదు అని చెప్పి తను వేరే పేషెంట్ ఉంటే చూడ్డానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రికి అనుని అక్కడే హాస్పిటల్లో ఉంచి తర్వాత రోజు సాయంత్రానికి ఇంటికి తీసుకువచ్చారు రవి. అనుకి స్పృహ లేకపోవటంతో ఏం జరిగిందో తెలియలేదు. మరుసటి రోజు అనుకి స్పృహ వచ్చి దాహంగా అనిపించి మెల్లిగా లేవడానికి ప్రయత్నించింది. చెయ్యి నొప్పిగా ఉండేసరికి లేవలేక అలానే ఉండిపోయి చెయ్యి నొప్పిగా అనిపించి చూసుకునేసరికి ఎర్రగా ఉబ్బి ఉండటంతో కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూస్తుంది. తన రూమ్లో ఉండేసరికి తను సూసైడ్ చేసుకోవడం గుర్తొచ్చి తను చనిపోలేదని మనసంతా బాధగా మారిపోయి దేవుణ్ణి చూస్తూ ఉంది కళ్ళల్లో నీళ్లతో. ఏంటి, దేవుణ్ణి ఎందుకు బతికించావు అని అడుగుతూ ఉన్నావా అని వినిపించిన వైపు చూసి అక్కడ రవి ఉండటం చూసి ఏడుస్తూ తలను పక్కకు తిప్పేసింది అను. తన వైపు చూసి తల తిప్పేసి అనుని చూసి తన ఎదురుగా కూర్చులో కూర్చొని అనువైపు చూస్తూ, చచ్చిపోయి బతికిపోదామనుకున్నావా,
అంత తొందరగా నీకు విముక్తి దొరకదు. ఓ, నువ్వు పారిపోతే మీ అమ్మ నాన్న పోతారు. అదే నువ్వు పోతే ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని వాడు మోసం చేయటంతో సూసైడ్ చేసుకున్నావు అని చెప్తాను. అప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అని అడుగుతున్న రవిని చూడగానే తను కావాలి అనుకున్నది దక్కించుకోవటం కోసం ఏమైనా చేసే సైకోలా అనిపించి అతని వైపు భయంగా చూస్తూ ఉండిపోయిందను. తన వైపు భయంగా చూస్తున్న అనుని చూస్తూ, నువ్వు అనుకున్నది కరెక్టే, నేను పెద్ద సైకోని, నాకు ఫీలింగ్స్ ఉండవు. ఏం చేయాలనుకుంటే దానికోసం ఎంతవరకైనా వెళ్ళి సాధించుకుంటాను. ఇప్పుడు నువ్వు పోయినా మీ వాళ్ళని కవర్ చేయడం చాలా ఈజీ. పైగా వాళ్ళ గోల లేకుండా వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు. సో నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇదే భయాన్ని మెయింటైన్ చేస్తూ ఎంత తొందరగా ఇక్కడ అడ్జస్ట్ అయితే అంత మంచిది. నీకు నీ ఫ్యామిలీకి అని వార్నింగ్ ఇస్తూ, రేపు అమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియకూడదు. తెలిస్తే గుర్తుంది కదా ఏం జరుగుతుందో. హా, మర్చిపోలే, ఇదిగో టిఫిన్ అని ఒక ప్లేట్లో ఇడ్లీ ఇచ్చి దాని పక్కనే టాబ్లెట్స్ పెట్టి, నేను చెప్పిన ప్రతిదీ చెయ్యాలి, లేదు కాదు కాకూడదంటే నేను ఇక్కడ ఏం చేయను. మీ ఫ్యామిలీని టార్గెట్ చేయవలసి వస్తుంది, జాగ్రత్త. టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకుని నిద్రపో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏడుద్దామన్నా కూడా ఏడుపు రావట్లేదు. తనకు చావడానికి కూడా హక్కు లేదు. అన్ని రవి చెప్పినట్టుగానే చేయాలి, లేకపోతే అతనేం చేస్తాడు అనే భయంతో అతను చెప్పినది కష్టమైనా సరే చేయటం మొదలుపెట్టింది అను. తర్వాత రోజు వస్తామన్న శారద వాళ్ళు 2 రోజుల తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చినా కనీసం తన్ని పలకరించకుండా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. అవన్నీ పట్టించుకోవటం కూడా మానేసింది. మొహంలో నవ్వు మాయమైపోయింది. ప్రాణం లేని బొమ్మలా ఆ ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేస్తూ రవికి నచ్చినప్పుడు దగ్గరకు తీసుకుంటున్నా ఏమనకుండా జీవం లేని శరీరంలో అయిపోయి అన్నిటిని అలవాటు చేసుకుంది అను. ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల్లో అను తన తల్లిదండ్రులతో కూడా ఎప్పుడో ఒకసారి తప్పించి ఎక్కువగా మాట్లాడడం మానేసింది. ఈ 2 ఏళ్లలో పుట్టింటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. వాళ్ళు కూడా రమ్మని పిలవలేదు. ఇరుగు పొరుగు వారు అనికి పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు లేరని ఉసురాడుతూ ఉంటే అవన్నీ విని శారద సుకన్య అనుని ఇంట్లో పిల్లల కోసం చాలా బాధ పెట్టేవారు. సుకన్యకి మొదటి నుంచి అను అంటే నచ్చేది కాదు. అందువల్ల శారద రవికి లేనిపోనివి చెప్పి కొట్టించేది. అత్త ఆడపడుచు ఇద్దరు కలిసి నానా మాటలని బాధ పెట్టేవారు. అనులోనే ఏదో లోపముందని, అందుకే తనకి పిల్లలు పుట్టట్లేదని, ఇక మీద పుట్టరని ఒక గొడ్రాలని బయట అందరికి చెబుతూ అను మీద లేనిపోని నిందలు వేసి అనుని పిల్లల కోసం నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. పూజలు ఉపవాసాలు అన్నీ చెప్పి ఆకలితో ఉండేలా చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఏ లోపం లేకపోయినా రకరకాల టెస్టులు చేయించి బయట వాళ్ళకి మాత్రం అనుకు పిల్లలు పుట్టకపోయినా కూడా ఏదో మా ఆశ కోసం ఇలా హాస్పిటల్స్లో చూపిస్తున్నాము అని గొప్పగా చెప్పుకుంటూ వచ్చేవారు శారద సుకన్య. అందరూ కలిసి ఎంత బాధ పెడుతున్నా కూడా అవన్నీ భరిస్తూ భగవంతుని మాత్రం తనకి పిల్లలు పుట్టకూడదు అని కోరుకునేది. ఎందుకంటే ఒకవేళ తనకి పిల్లలు పుడితే ఈ నరకంలో వాళ్ళు బతకలేరు అని. కానీ ఏదో ఒక మూల మాత్రం తనకు కూడా పిల్లలు ఉండాలని, తనకంటూ ఒక తోడు ఉండాలని చాలా ఆశగా ఉండేది. కానీ తనలాంటి నరకం తన పిల్లలు పడకూడదు అని దేవునికి మొక్కుకునేది అను. ఇలా మరో 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అనుకోకుండా పనిచేస్తున్న అనుకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి స్పృహ తప్పి పడిపోయింది. అను అలా పడిపోవటం చూసి శారద కంగారుగా వచ్చి అనుని చూసి ఎందుకు అనుమానంగా అనిపించి చేతిని పట్టుకుని నాడిని చూసి చాలా ఆనందపడింది. రవిని పిలిచి అను తల్లి కాబోతున్న విషయం చెప్పి తనని రూమ్లోకి తీసుకెళ్ళమని చెప్పి తన డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మని చెప్పింది. డాక్టర్ వచ్చి అనుని టెస్ట్ చేసి అను ప్రెగ్నెంట్ అని చెప్పి తను చాలా వీక్గా ఉంది, ఇప్పుడు 3వ నెల, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి హాస్పిటల్కు తీసుకురండి, స్కాన్ చేసి చూద్దామని చెప్పి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి
సృహలోకి వచ్చిన అనుకి విషయం తెలిసి బాధపడినా అంతకంటే ఎక్కువ సంతోషంగా అనిపించింది. ఈ విషయం అను ఫ్యామిలీకి కూడా తెలిసి వాళ్ళు కూడా సంతోషించి ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. ఇంట్లో అంతా ఎప్పట్లా ఉన్నా ఇంతకు ముందులా తన్ని ఏదో ఒకటి అని బాధపెట్టడం లాంటివి చేయట్లేదు. ఆ విషయం అను గమనించి కొంచెం సంతోషపడింది. తన బిడ్డ వస్తూ అందర్నీ మారుస్తుందేమో అన్న ఆశ వచ్చింది. కాని రవిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎప్పట్లానే తాగి రావటం, తన్ని బలవంతం చేయటం మామూలే అయిపోయింది. కనీసం కడుపుతో ఉంది అని జాలి కూడా లేకుండా అతనికి ఇష్టం వచ్చినట్టుగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. అప్పటికి అనుకి 3 పోయి 4 నెల కలిసింది. ఎప్పట్లో ఆ రోజు కూడా తాగి ఇంటికి వచ్చారు రవి. ఆ రోజు అనుకి ఒంట్లో నలతగా ఉండి రూమ్లో పడుకుని ఉంది. 2 రోజుల నుంచి వాంతులవుతూ చాలా నీరసంగా అయిపోయింది. నిల్చోటానికి కూడా ఓపిక లేనంతగా అయిపోయింది. తాగి తూలుతూ రూమ్లోకి వచ్చిన రవి మంచంపై వెనక్కి తిరిగి ఉన్న అనుని చూసి దగ్గరికి వచ్చి తన్ని మత్తుగా చూస్తూ అను పక్కన కూర్చొని అను నడుంపై చెయ్యి వేశాడు. తన ఒంటి మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది అను. అనుని మత్తుగా చూస్తూ దగ్గరికి రాబోయారు రవి. అతన్ని చూసి ఇవాళ నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, చాలా నీరసంగా ఉంది, వదిలేయండి ప్లీజ్ అని నీరసంగా అంటూ బతిమాలింది అను. కనీసం కనికరం చూపించకుండా అను ఏడుస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా దగ్గరయ్యారు రవి. అతని కామవాంఛ తీరిపోయాక అనుకు దూరంగా జరిగి ఒక పక్కకి తిరిగి పడుకున్నారు రవి. కడుపుతో ఉన్నాను అన్న జాలి కూడా లేకుండా తన కోరికను తీర్చుకుని ప్రశాంతంగా పడుకున్న రవిని అసహ్యంగా చూస్తూ వచ్చే బాధను ఆపుకుంటూ ఒక పక్కకి తిరిగి ఏడుస్తూ ఉండిపోయింది. చాలా రోజుల తర్వాత తన కళ్ళల్లో నీళ్ళు రావటం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. కడుపు మీద చేతిని వేసుకుని నిమురుతూ కళ్ళు మూసుకుంది. అలా ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియకుండానే పడుకుండిపోయింది. ఇలా మరో 3 నెలలు గడిచిపోయి అనుకి 7 నెలలు వచ్చాయి. ఒకరోజు ఉదయం లేచి ఎప్పట్లా తన పనిలో పడిపోయింది అను. రవి ఆఫీస్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన గంట తర్వాత శారద టీవీ చూస్తూ ఉండగా ఫోన్ రావటంతో ఫోన్ ఎత్తి అవతల వాళ్ళు చెప్పిన విషయం విని బొమ్మలా ఉండిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన సుకన్య తల్లి అలా ఉండటంతో ఏంటో అర్థం కాక శారద చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని అందులో విషయం ఏంటని అడగ్గా అవతలి వాళ్ళు రవి అని అతనికి యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అని విషయం చెప్పగానే సుకన్య గట్టిగా ఏడుస్తూ శారదని పిలుస్తూ తేరుకునేలా చేస్తుంది. సుకన్య ఏడుపుకి శారద సృహలోకి వచ్చి గుండెల మీద బాదుకుంటూ ఏడుస్తుంది. ఇంట్లో ఏడుపు సౌండ్ వినిపిస్తూ ఉండటంతో ఏంటని బయటికి వచ్చిన అనుకి రవికి యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అని తెలిసి షాక్ అయిపోయి అలానే ఉండిపోయింది. తర్వాత రవి చనిపోయాడని తెలిసి అందరు రావటం, తర్వాత కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. అనుకి మాత్రం కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఒక పక్కన రవి శవాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. తన్ని అందరూ అలా చూసి షాక్లో ఉందనుకున్నారు. కానీ అనుకి అతను పోయాడు అని బాధ లేదు. కనీసం ఒక మనిషిలా కూడా అనుకోలేదు అను. తర్వాత దహన సంస్కారాలు అన్నీ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో శారద, ప్రభాకర్, సుకన్య, అను వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉండిపోయారు. వాళ్ళు కూడా పెద్ద కర్మ వరకు ఉండి వెళ్ళిపోయారు. అణుని తీసుకుని వెళ్తాం అని కూడా అడగకుండా వెళ్ళిపోయారు. ఇది జరిగిన తర్వాత నుంచి అనుని ఇంకా బాధ పెట్టడం మొదలుపెట్టారు. నీ వల్లే నా కొడుకు చనిపోయాడు, నీ కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాకుండానే నా బిడ్డని పొట్టన పెట్టుకుంది అని ఏదో ఒక మాట అంటూ బాధ పెట్టేవారు. అవన్నీ భరించడం అనుకి అలవాటైపోయింది కాబట్టి పట్టించుకోవటం మానేసింది. ఇలా మరొక 2 నెలలు గడిచి అనుకి 9 నెలలు వచ్చేశాయి. ఒకరోజు సుకన్య శారదని పిలిచి, అమ్మా, దీన్నింకా ఇక్కడే పెట్టడం ఎందుకు? పైగా దీనికి డెలివరీ అవి ఇవి అని డబ్బులు దండగా వాళ్ళమ్మ వాళ్ళతో మాట్లాడి పంపించేసేయి అని అంది. దానికి శారద, హా అవునే, ఇప్పుడు మనకే దిక్కులేదు అంటే
దీని బిడ్డను కూడా మనమే పెంచాలి. పైగా మీ అన్నయ్యది గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు దీనికి ఎవరో ఒకరు పుడితే ఆ ఉద్యోగం దీనికి వస్తుంది. అప్పుడు దీని కింద మనం బతకాలి. అంత కర్మ మనకెందుకు? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి దీన్ని తీసుకెళ్ళి పొమ్మంటాను. కొద్ది రోజుల తర్వాత మీ కూతుర్ని మీ దగ్గర పెట్టుకోండి అని ఏదో ఒక కారణం చెప్తే చాలు, దీని పీడ వదిలిపోతుంది అని చెప్పి అను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది శారద. డెలివరీకి మీ ఇంటికి తీసుకెళ్ళండి. చావు ఇల్లు కదా, మొదటి కాన్పు మంచిది కాదని చెప్పి వాళ్ళు సరే అన్నాక ఫోన్ పెట్టేసింది శారద. 2 రోజుల తర్వాత అను వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు అనుని ఇంటికి తీసుకుని వెళ్లారు. అను పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి అదే పుట్టింటికి రావటం. అక్కడికి వచ్చిన 10 రోజులకు ఒకరోజు రాత్రి పడుకున్న అను కడుపులో నొప్పిగా అనిపించడంతో లేచి కూర్చుంది. కొద్దిసేపు లేచి మెల్లిగా అటు ఇటు నడుస్తుంది. తర్వాత ఇక నడవలేక మంచంపై కూర్చుని నొప్పి ఎక్కువ అవుతూ ఉంటే పంటి కింద బాధను భరిస్తూ ఓర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. కొంతసేపటికి బాధ మరింత ఎక్కువ అవుతూ ఉంటే తట్టుకోలేక మెలికలు తిరుగుతూ గట్టిగా అరిచింది అను. ఆ అరుపు విని లేచిన అను వాళ్ళమ్మ అనుని చూసి కంగారుగా దగ్గరికి వచ్చి అను బాధపడ్డం చూసి నొప్పులు మొదలయ్యాయి అని తెలిసి వెంటనే అను వాళ్ళ నాన్న అన్నయ్యని లేపి అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. హాస్పిటల్లో కొన్ని గంటలు నరకం అనుభవించాక తెల్లవారుతూ ఉండగా బిడ్డ ఏడుపు వినిపించింది. అందరూ సంతోషపడ్డారు. నర్సు బయటకు వచ్చి పాప పుట్టింది అని చెప్పగానే అందరి ముఖంలో అప్పటి వరకు ఉన్న సంతోషం మాయమైపోయింది. శారద వాళ్ళకి ఫోన్ చేసి మీకు మనవరాలు పుట్టింది అని చెప్పారు. అప్పటి వరకు అనుకి కొడుకు పుడితే మళ్ళీ అనుని ఇంట్లోకి రానిద్దాం అనుకున్న శారద, సుకన్య ఇప్పుడు అను కూతురు అని తెలిసి ఎలాగైనా వదిలించుకోవాలి అని అనుకున్నారు. తర్వాత అనుని 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్లారు. తనకి పాప పుట్టడం అందరి ముఖాల్లో సంతోషాన్ని దూరం చేసింది అని అర్థమైంది అనుకి. కానీ తనకి మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. అచ్చంగా తనలానే ఉన్న పాపను చూసి మురిసిపోయింది అను. పాప పుట్టింది అని శారద వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి 2 రోజులైనా ఎవరు రాకపోవటంతో వాళ్ళకి ఫోన్ చేసి పాపను చూడ్డానికి రాలేదు అని అడిగింది అను వాళ్ళమ్మ. దానికి శారద, మీ కూతురికి పుట్టిన కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోండి. అది దాని కూతురు నష్టజాతకురాలు. నీ కూతురు పెళ్ళైన వెంటనే దాని దరిద్రాన్ని మా కంటకట్టింది. బంగారంలా హైదరాబాద్లో ఉండవలసిన వాళ్ళం ఇక్కడికి వచ్చి పడ్డాము. దాని కూతురు పుట్టకముందే నా కొడుకుని మింగేసింది. ఇక వాళ్ళని మా ఇంట్లో ఉంచుకుంటే మేం కూడా హర్యానావలసి వస్తుంది. అందుకే ఆ దరిద్రాన్ని మీతోనే ఉంచుకోండి. మాకంటించాలని చూడకండి. ఇక నుంచి మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పి ఫోన్ పెట్టేసింది శారద. ఆ మాటలన్నీ విన్న అందరూ ఇకేమనలేక అప్పటికి సైలెంట్ అయిపోయారు. అను మాత్రం కొంచెం సంతోషంగా ఫీల్ అయింది. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాటలు పడుతూ బాధపడవలసిన అవసరం లేదు, ఇక్కడే కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుంది. కానీ ఇక్కడ కూడా అనుని ఏదో ఒకటని బాధ పెట్టడం మొదలుపెట్టారు. నువ్వు మొగుడిపోయిన దానివి, ఇలా ఉదయమే లేచి అందరికి నీ మొహాన్ని చూపిస్తే మాకు దరిద్రం. ప్రతి దాంట్లో వేలు పెట్టకు, నీ దరిద్రం మాకు అంటుకుంటుంది. అక్కడ ఏ ఘనకార్యం చేసి వచ్చావు, అందుకే నిన్ను కనీసం వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టవద్దన్నారు. నువ్వు నష్టజాతకురాలివి, నీతో ఉంటే నీ దరిద్రం కూడా అందరికీ చుట్టుకుంటుంది. అయినా ఏ జన్మలో ఏ పాపం చేశానో నీలాంటి కూతుర్ని కన్నాను. ఛీ అని ఏదో ఒకటని బాధ పెట్టేవారు అనుని. ఇలా అను అక్కడికి వచ్చి 3 నెలలు దాటిపోయింది. పాపకి 4 నెలలు పడ్డాయి. పాపకు పేరు పెట్టి ఉయ్యల్లో వేద్దాం అని అడిగింది అను వాళ్ళమ్మని. దానికి ఆవిడ అనువైపు చూస్తూ పుట్టకముందే తండ్రిని చంపేసింది, దీనికెందుకు అవన్నీ అని అనువల్లో ఉన్న పాపని కోపంగా చూస్తూ, అసలది పుట్టడమే పెద్ద పాపం, ఇక ఇవన్నీ ఏం అవసరం లేదు. అయినా ఇది పుట్టగానే ఏ చెత్త కుప్పలోనో పడేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాకు ఈ దరిద్రం అంత ఉండేది కాదు
అని కోపంగా అంటున్న లక్ష్మి మాటలకు తట్టుకోలేక అను గట్టిగా అరిచి, ఏమిటమ్మా ఆ మాటలు? నువ్వొక తల్లివే కదా, పసిపిల్ల, అద్దాన్ని పట్టుకొని ఎన్ని మాటలంటున్నావు? దానికేమైనా తెలుసా? ఇంత చిన్న పిల్ల మీద ఎన్ని నిందలు వేస్తున్నావు? నన్ను అంటుంటే పడుతున్నా కదా అని నా కూతుర్ని ఏమైనా అంటే ఊరుకోను. అయినా మీ వల్ల కదా నా జీవితం ఇలా అయింది. దానికి పసిదాని మీద నింద వేస్తున్నారని కోపంగా అంటున్న అనుని చూసి, ఊరుకోకపోతే ఏం చేస్తావే? ఆ ఏం చేస్తావు? ఏమన్నావు? మా వల్ల నీ జీవితం నాశనమైందా? మేము నీ జీవితం నాశనం చేశామా? ఇన్ని రోజులు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. చాలమ్మా, ఇక నీతో మాటలు పడే ఓపిక లేదు మాకు. ఇక నుంచి నీకు నచ్చినట్టుగా ఊరేగు. మేము ఎవ్వరం అడ్డు చెప్పము అంటూ అను వాళ్ళ అమ్మ లక్ష్మిగారు చీర కొంగుని నోటికడ్డం పెట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నిన్ను అన్నందుకు అది ఏడవాలి. ఒక ఆడపిల్లకి కుటుంబం తోడు లేకపోతే బయట సమాజంలో ఎలా ఉంటుందో దీనికి తెలిస్తే అప్పుడు నిన్ను ఇన్ని మాటలు ఎందుకన్నానా అని బాధపడాలి అని అనువైపు తిరిగి, ఇక నుంచి నీకు మాకు సంబంధం లేదు. ఏం చేసుకుంటావో ఎలా బతుకుతావో నీ ఇష్టం. మేమెవరం నీ దారికి అడ్డురాము. నాకు చెల్లెలే పుట్టలేదనుకుంటాను. ఇంకోసారి నీ మొహం కూడా చూపించకు అంటూ ఒక చెయ్యి తల్లి చుట్టూ వేసి ఓదారుస్తూ ఇంకో చేతిని గుమ్మం వైపు వెళ్ళిపోమ్మన్నట్టుగా పెట్టాడు అనుకి అన్నయ్య సంతోషం. అను ఏడుస్తూ తన తండ్రి వైపు చూడగా తన్ని చూసి మొహం తిప్పేస్తాడు అనుకి నాన్న వెంకట్రావు గారు. అందరిని ఒకసారి చూసి కళ్ళల్లో నీళ్లతో తన 4 నెలల కూతుర్నెత్తుకుని కట్టుబట్టలతో గడప దాటింది. గడప దాటిన ఆఖరి నిమిషం వరకు కూడా ఎవరైనా ఆపుతారేమో, వెళ్ళొద్దు మాతోనే ఉండిపో అని అంటారేమో అని కొండంత ఆశతో ఎదురు చూసింది. కానీ తను గడప దాటిన మరుక్షణమే సంతోష్ వచ్చి తలుపుని వేసేయటంతో తను ఈ ఇంట్లో ఉండటం కూడా ఎవరికి ఇష్టం లేదు అని అర్థమైపోయింది. కనీసం కన్నీళ్లను కూడా తుడుచుకోకుండా ఇంటి బయట నిలబడి ఇంటిని చూస్తూ తనకి ఆ ఇంటికి ఉన్న ఎన్నో జ్ఞాపకాలు ఇకపైన ఉండవు, కనీసం ఆ ఇంటితో సంబంధం కూడా ఉండదు అని బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చింది. నేను వీళ్ళకి అవసరం లేదంటే నాకు కూడా వీళ్ళ అవసరం లేదు అని అనుకుని పాపను ఎత్తుకుని బయటకు వచ్చేసింది. అలా ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై నడుస్తూ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి కనిపించిన ట్రైన్లో ఎక్కేసింది. అప్పటికే పాప ఆకలికి ఏడుస్తూ ఉండటం చూసి ఒక దగ్గర కూర్చుని పాపను ఒళ్ళు పడుకోబెట్టుకొని పాలు తాగించి పడుకోబెట్టింది. జరిగిన ప్రతి సంఘటన గుర్తొచ్చి మనసు బాధగా అయిపోతూ ఉంటే అప్పటికే తను తిని 2 రోజులు అయిపోవటంతో నీరసంగా అనిపించి సీట్కి తల ఆనించి కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ట్రైన్ ఆగిన చోట దిగి పాపకి తన చీర కొంగు తడిపి ఒళ్ళంతా తుడిచి తన ముఖం కడుక్కొని ఒక దగ్గర కూర్చుని పాపకి పాలు పడుతూ ఆలోచనలోకి వెళ్ళింది. కొంతసేపటికి తేరుకుని పాపను చూస్తూ ఇలా బాధపడుతూ కూర్చుంటే కుదరదు. తను ఇక నుంచి ధైర్యంగా ఉండాలి. తనలా తన కూతురి జీవితం ఇలా కాకూడదు. పాపని బాగా పెంచాలి. దానికి తను ఇక్కడే ఎక్కడో ఏదైనా పని దొరుకుతుందేమో చూడాలి అనుకుని లేస్తుండగా కళ్ళు తిరిగినట్టు అనిపించి మళ్ళీ కూర్చుండిపోయింది. కొంతసేపటికి తనకు తానే ధైర్యం చెప్పుకొని లేచి రోడ్డు మీద నడుస్తూ ఉంది. పాప మీద ఎండ పడకుండా తన చీర కొంగును కప్పి జాగ్రత్తగా ఎత్తుకొని నడుస్తూ ఉంది. అప్పటికే ఇంటి నుంచి వచ్చి 3 రోజులు అయిపోవటం, ఏమి తినకపోవటంతో కళ్ళు తిరుగుతున్నా కూడా కష్టంగా నడుస్తూ ఉంది. ఒక్కసారిగా ఒళ్ళు తూలినట్టు అయి పడిపోబోయింది. అప్పుడు ఒక వ్యక్తి అను తన చేతిలో ఉన్న పాప పడకుండా పట్టుకుని ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన శ్రీనుగారు. మొహమంతా పీక్కుపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కూర్చోటానికి కూడా ఓపిక లేనంత నీరసంగా కనిపిస్తున్న అనుని చూసి జాలిగా అనిపించి తనతో, అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు. చేతిలో బిడ్డ కూడా ఉంది. మీ వాళ్ళు ఎవరో చెప్పు, ఫోన్ చేసి రమ్మంటాను
లేదా నేను దిగబెడతాను అని అంటున్న శ్రీనుగారిని చూసి బలవంతంగా ఓపిక తెచ్చుకుంటూ, నాకెవరు లేరండి, ఇక్కడ ఎక్కడైనా ఏదైనా గుడి ఉంటే చెప్తారా ప్లీజ్ అని మాటలు కూడబలుక్కుంటూ అంటున్న అనుని చూసి విషయం అర్థమయ్యి, ఇక్కడ దగ్గరలో ఏ గుడి లేదమ్మా, నీకెవరు లేరంటున్నావు కదా, నువ్వేమనుకోకపోతే మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, కొంచెం ఏమైనా తిని ఓపిక చేసుకున్నాక నువ్వెక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుస్తాను, నీకు భయం అవసరం లేదు, నన్ను నమ్మొచ్చు అంటున్న శ్రీనుగారిని తేరిని చూసి నమ్మొచ్చు అనుకున్నాక ఆయనతో వెళ్ళడానికి సిద్ధపడింది అను రావటానికి ఒప్పుకున్నాక ఒక ఆటోని పిలిచి నిదానంగా అనును అందులో ఎక్కించి తను కూర్చొని ఆటోవాడికి అడ్రస్ చెప్పాడు. కూర్చుటానికి కూడా ఓపిక లేక తూలుతున్నా కూడా బిడ్డని మాత్రం వదలకుండా తన పొత్తిళ్లలో జాగ్రత్తగా దాచుకుని గట్టిగా పట్టుకుని ఉన్న అనును చూసి ఆయనకు మనసంతా ఒకలాంటి భావన ఏర్పడింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.